ప్రవీణ్ భట్టాజీ, ఆశీష్ మెహతాజీ, వీళ్ళందరూ కూడా జ్యుడిషియల్ రిఫార్మ్స్ అవ్వాలనే దాని మీద భారతదేశ వ్యాప్తంగా పనిచేస్తున్నారు. ఏం చేస్తారంటే మనం చూస్తున్నాం, ప్రతిదీ వాయిదా వేస్తున్నారు, వాయిదా మీద వాయిదా వేస్తున్నారు కేసు. అలా కాకుండా ఫిర్యాదు దాడికి 6 వాయిదాలు, ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 12 వాయిదాలు చట్టంలోనే ఉంది, అది ఇంప్లిమెంట్ చేయాలని చేస్తున్నారు. ఇందాకే చెప్పారు, భారతదేశంలో 5,50,00,000 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అన్ని పెండింగ్ ఉండకూడదు, హైకోర్టులు కూడా ఎక్కువగా పనిచేయాలి, సమ్మర్ హాలిడేస్ అనేది ఉండొద్దు, ఉండకుండా ఎక్కువ పనిచేసి కేసులు ఎక్కువగా తీర్పులు ఇవ్వాలనేది చెప్తున్నారు. మిత్రులు అడిగారు మీరు యొక్క మోటివ్ ఏంటని. ఇలాంటి ప్రధాన నగరాల్లో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఈ చైతన్యం ద్వారా ప్రజలందరూ భాగస్వామ్యంతో సర్వత న్యాయం, స్పీడీ జస్టిస్ వచ్చేలాగా ప్రయత్నం చేయడానికి ఈ యొక్క ఫోరం ఫర్ ఫాస్ట్ జస్టిస్ అనేది పనిచేస్తుంది. ఇంతేకాకుండా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో చాలా పిల్స్ చేశారు, ఈ యొక్క రిఫార్మ్స్ గురించి పిల్స్ చేశారు. మనకు తెలుసు, సాధారణమైన మానవుడికి ఒక న్యాయం జరుగుతుంది, వేరే వాళ్ళకి ఒక న్యాయం జరుగుతుంది. పేద ప్రజలైతే లంచ్ మోషన్ హైకోర్టుకి వెళ్ళి స్టేలు తీసుకురాలేరు, ఏం చేయలేరు. మనం చూసి ఇటీవల సినిమా యాక్టర్లు లంచ్ మోషన్ మూవ్ చేసుకోండి కోట్లాది రూపాయలు, కొన్ని కేసుల్లో చూస్తారు 2 కోట్లు 3 కోట్లు కూడా అడ్వకేట్కి ఇచ్చారని. వాటిల్లో కోర్టు కూడా అదే విధంగా వాళ్ళకి ఒక లంచ్ మోషన్ ఎవరికే లేదు, ఒక సాధారణ మానవుడు వాళ్ళంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళు తీసుకొస్తున్నారు. అవన్నీ కాదు, యాక్సెస్ టు జస్టిస్ ఈజ్ ఈక్వల్ రైట్, అందరికీ ఒకే విధంగా ఉండాలనే దాని మీద ఈ యొక్క ఫోరం ఫర్ ఫాస్ట్ జస్టిస్ పనిచేస్తుంది. దాంట్లో భాగంగా మీ భాగస్వామ్యం కూడా కోరాం మేము.